గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు ఎంత గట్టిగానో నడుచుకోవచ్చు, తోడుకు నేను మాత్రం వస్తాను, లేదా అడవి దున్నలు వస్తాయి. ఏంటి అడవి దున్నలు? ఒకటి రెండు చిరుత పుల్లలు కూడా చూసా. భయపడకురా, అటుపక్కకి వెళ్ళదు పెద్దలోయా. ఇదే మన ఇల్లు. రోజు ఇక్కడ కూర్చొని అడవి అంతా చూసుకోవచ్చు. మదేవి, ఇక్కడ ఇక్కడ నువ్వు పడుకోవచ్చు. భయపడింది. ఏయ్ ఏయ్, భయపడుకో, నేనే. అది కూడా భయపడుతుంది నీకు. మళ్ళీ ఇది మన వంటగది. కొన్నాళ్ళ దాకా నేనే వండుతా, తర్వాత అంతా నువ్వే. కౌసు పెట్టెలు దొరుకుతాయి, అడవి కూడా దొరుకుతాయి. నువ్వు శాకాహార మాంసాహార? మాంసం తింటావు కదా, మరైతే నేను కారం ఎక్కువ వేయకుండా. నీకేం కావాలి? డబ్బా? ఎన్ని లక్షలు? ఎన్ని లక్షలు? నేను ఇప్పిస్తాను. క్యాషా, చెక్క? నేనేమంటాను. నేనెవరో తెలుసా? గోల్డ్ కావాలా? గోల్డ్ నిలబెత్తిమ్మంటాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. ఏం కావాలి నీకు? కోయిల్ లాంటి తీయని గొంతు, ఇంత తీయని గొంతు పెట్టుకొని నాతో మాట్లాడకుండా కైకయ్యని అరుస్తున్నావే. సరే, నువ్వు శాకాహారమా మాంసాహారమా చెప్పలేదే. నేను కాయగూరలు వండుతాను, మాంసం కూడా వండగలను. కత్తి బాగా పదును, మాంసం కోసం కత్తి ఆడుకోవద్దు. సారీ, నేను సారీ. సారీ ఏంటి సారీ? ఎంత రక్తం చూసావా? ఇది నీకే అయితే తట్టుకోగలవా? సరిపోతే పోయింది, ఇక మీద ఇటువంటి ఏం చేయకు. ఆ కత్తి లేవు. వీల్లేదు, నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్ళాలి. నన్ను వదిలే ప్లీజ్. ఏమంటే నీకు పిచ్చి పిచ్చి. లడ్డు ఎందుకు ఇచ్చావు? లడ్డు మరెందుకు లడ్డు ఇచ్చావు? ఎందుకు గంట కొట్టించావు? గంట కొట్టినప్పుడు ఎందుకు నన్ను చూసి నవ్వావు? మా అమ్మ ఎందుకు నిన్ను చూపించింది? నేను ముద్దు పెట్టాను కదా, చేతికి ముద్దు పెట్టాను కదా నేను. అప్పుడు నోరు మూసుకొని ఇప్పుడు పిచ్చి పిచ్చి అంటావేమిటి? కళ్ళతోనే మాట్లాడినట్టు మాట్లాడి ఇప్పుడు పోతానంటే నేను ఎలా కారుతో గుర్తించి నీ మానం వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? నన్ను విడిచి నువ్వు వెళ్ళలేదు. ఇంకోసారి నేను ఎవరు నువ్వెవరిని అడగొద్దు. నాకు తెలుసు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి,
మీ ఇంటి పిల్లని తీసుకువెళ్ళిందెవరో ఎక్కడ ఉంచారో నాకు తెలుసు. పేపర్లో 5 లక్షలని వేశారే, ఆ వివరాలు తెలుసుకుందామని ఫోన్ చేశా. సరే, నీ మాటలు నేను ఎలా నమ్మాలి? అది మీ ఇష్టం, కానీ మీ ఇంటి పిల్ల ఉండే చోటు నా ఒక్కడికి తప్ప వేరెవ్వరికీ తెలియదు. అదంతా అడక్కు, తప్పు. పిల్ల గురించి అన్ని వివరాలు నాకు తెలుసు. రేపు ఫోన్ చేస్తాను, అప్పుడు డబ్బు గురించి కరెక్ట్ గా చెప్పు. పోలీసు అది ఇది అని పెడితే పిల్ల ప్రాణానికి ప్రమాదం. కరెక్ట్. ఇస్మాయిల్ నీ అప్పు తీర్చడం కోసమేనయ్యా ఇంత కష్టపడుతున్నాను. తప్పేలే నీకు తెలియకుండా ఫోన్ చేయడం తప్పేలే. డబ్బు రాని 5% వాటా ఇస్తా, 10% ఇస్తా, 20%, 30. నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో జస్ట్ 2 minutes. కిడ్నాప్ కారణం డబ్బే అనిపిస్తుంది. ఒకవేళ అదే అయితే వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ లో వాళ్ళు మీతో బేరాలు ఆడతారు. పేపర్ లో 5 లక్షలు వేయడం చాలా తప్పు. పోలీసు వారు నడకుండా ఈ విధంగా చేయడం వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఐ నో యు ఆర్ ఎ బిజీ మ్యాన్, బట్ ఐఎమ్ సారీ టు యు. చెప్పండి. ఐ థింక్ 1 more minute. వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చేటప్పుడు ఆ కాల్ మేము విని కరెక్ట్ గా ఎంక్వైరీ చేయాలి. మీ ఫోన్ ని ట్యాప్ చేయాలి, అంటే రహస్యంగా వినాలి. ట్యాప్ చేశారా? కాల్ వచ్చిందా? లేదు. ఫోన్ ని ట్యాప్ చేయడానికి పర్సనల్ పర్మిషన్ అడగడానికి నేను వచ్చాను. ఎవరైనా ఫోన్ చేస్తే అదే రాస్కల్స్. మేము కొంచెం క్రిటికల్ గా విని ఎంక్వైరీ చేయాలి. ఓకే, ఎప్పుడు? రేపు మర్నాడు. ఇట్స్ కంపల్సరీ ప్రాసెస్. ఎందుకంటే అది ఈ లెటర్ దే హావ్ టు కమ్, డెప్యూటీ పర్సన్ దే విల్ కమ్ అండ్ ఓకే. అంతకంటే ముందు ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. బెదిరిస్తారు ఫోన్ లో. ఆ అమ్మాయి గురించి మీరు వెళ్ళి పోలీసులతో మాట్లాడారంటే పిల్ల ప్రాణాలు తీస్తానంటే యు గాట్ ఎ కాల్. లేదు. వెల్, థ్యాంక్స్ ఫర్ ద టైం. సీ యూ. బై బై. థ్యాంక్ యూ. వీడి మాటే సరిగ్గా లేదు. వీడి ఫోన్ ఈ రోజు ట్యాప్ చేయ. 60 కోట్లు, బాబు లేడు, కూతురు లేదు, అనామతుగా దొరుకుతుంది. వాడి స్థానంలో ఉంటే ఏం చేస్తావయ్యా? కొట్టేసేవాడి సార్. వీడు కొట్టేసేలాగా అమ్మాయిని పట్టాలి. నమస్కారం. పడుకో. నువ్వు ఇక్కడేనా? భయపడుతూ నేను బయట. నాకు మంచి మర్యాద తెలుసు. సరే, పడుకో. వస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను విడిచి పోతాను అనుకుంటున్నావా? కాపలా. పడుకో. భయపడొద్దు. నక్క నక్క.
కాపలా కాశానులే. బయట చాలని ఇక్కడ పడుకున్నా. సరే ఇంజిన్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. కిందకి దిగు. ఏ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. మర్యాదగా కారులోంచి కిందకి దిగు, లేదా ఇద్దరం కలిసి చచ్చిపోయేలా కొండ మీద నుంచి దొర్లించేస్తాను. అంత సులభమా? వీలు కాదని చూస్తున్నావా? అలా చేయనవనని చూస్తున్నావా? నేను చచ్చినా పర్వాలేదు, చంపేస్తాను. ఎందుకు చావాలి? నువ్వు చచ్చిపోవు, చావలేవు. అలాగా అలాగా. నేను నిన్ను ఆపాను, చెప్పాగా నువ్వు చావు అని. నువ్వు చావు, చావలేవు. నీ పేరేమిటి? నా పేరు గుణ. గుణ అను. గుణ. గుణ గుణ, నన్ను కిందకి దించవా ప్లీజ్? ప్లీజ్ గుణ, ప్లీజ్. వాడొట్టి పసివాడండి. దీనికి అంతటికి కారణం ఆ కుంటివేద బాబాయి, ఆ పాడు ఇస్మాయిలేనండి. మీరు ఇలా చెప్తున్నారు, కానీ వాడు ఆ ఇస్మాయిల్ కొట్టి పడేసి అమ్మాయిని ఎత్తుకుపోవడం అందరూ చూసారట కదా. వినండి, ఏమంటే చూసారా? విన్నారా? మీ అబ్బాయికి పిచ్చా? లేదండి. అందరూ అంటున్నారమ్మా. నవ్వడం కొట్టడం అవేవి లేవండి. ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచన అంటే అది డాక్టర్కే తెలుసండి. హీఈస్ అన్ అబ్సెషనల్ సైకోనరాజిక్. ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ అ సింపుల్ డిసీజ్. కానీ అతను నయం చేయడం వీలు కాదని దూర ప్రాంతంలో కొండ మీదున్న కోయిల్లో సంకెళ్లతో కట్టిపడేసి ఉంచేసింది వాడమ్మ. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి నా దగ్గర చేరుకున్నాడు. అప్పుడు వాడు 16 ఏళ్ల కురవాడు. ఈ క్లినిక్ లోకి వచ్చి అందరూ నన్ను పిచ్చివాడని ఏడిపిస్తున్నారు, నన్ను బాగు చేయండి, నన్ను మనిషిగా చేయండి అని అడిగాడు. నేను కూడా అతను బాగు చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ అతని చుట్టూ ఉన్న వాళ్ళు అతను పదే పదే ఈ హాస్పిటల్ పంపిస్తూనే ఉన్నారు. డాక్టర్, గుణ ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే ఇవ్వగలరా? ఇస్తాను, కానీ అతను పట్టుకునేటప్పుడు నేను వస్తాను. అతనితో ప్రాబ్లం రాకుండా నేను మీ చేతికి అప్పగిస్తాను. అతను నా మాట వింటాడు. రోసి చెప్పమ్మా. అవును, గున్నా డాక్టర్ చెప్తేనే వింటాడు. గున్నా కోపం వస్తే పులి సింహంలాగా. ఎగ్జాక్ట్లీ. అదంతా మేము చూసుకుంటాం సార్. ముందు అతని ఫోటో ఉంటే ఇవ్వండి. ఓ ఎస్, కమ్ ఇన్. సార్, ఏంటి? సురేష్ కుమార్ ఇస్మాయిల్ హోటల్ మిస్సీఫ్ లో కలుసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చింది? 4:15. సార్, మీరు గొడవ పెట్టొద్దు అని చెప్పడం నిజమైంది సార్. పోలీసు అల్లాడుతున్నారు. భలే కిల్లాడి సార్ మీరు. సరే సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరే సార్ చెప్పాలి. తిన్నగా పిల్లన్న చోటికి వెళ్లాల్సిందే కదా. వెరీ గుడ్, లెట్స్ గో. అరే పहले एडवांस दे दो साहब.